ఆయుర్వేదం వేల సంవత్సరాల నాటి మన ప్రాచీన భారతీయ వైద్య విజ్ఞానం. ఇది కేవలం మూలికలతో చేసే వైద్యం మాత్రమే కాదు, అదొక మానవ జీవన విధానం. ఈ మహత్తర శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన ప్రత్యేకమైన విభాగం ఒకటుంది. దాని పేరే రసశాస్త్రం. లోహాలు, ఖనిజాలు, రత్నాలను ఒక స్పెషలైజ్డ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా శరీరానికి మంచి చేసే ఔషధాలుగా మార్చే ఒక అద్భుతమైన సైన్స్ ఇది. క్యాన్సర్ లాంటి తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎక్కువగా ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో శరీరానికి ఎక్కువ ఇమ్యూనిటీ ఇవ్వడానికి, ప్రాణశక్తిని పెంచడానికి రసశాస్త్రం ఎలా సహాయపడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మనం ఈ రసశాస్త్రం గురించి, దాని వెనుక ఉన్న సైన్స్ గురించి ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ తో జాగ్రత్తగా వివరంగా మాట్లాడుకుందాం. ఇది వ్యాధికి చికిత్స గురించి కాదు, శరీరానికి ఇమ్యూనిటీని, ప్రాణశక్తిని ఇచ్చే ఒక సహాయక విధానం గురించి చెబుతుంది. ఆయుర్వేదంలో రసశాస్త్రం అంటే ఏమిటి? ఇది మనిషి శరీరంలో ఎలా పనిచేస్తుంది? దీని గురించి చెప్పాలంటే సంస్కృతంలో రస అంటే పాదరసమని, అలాగే జీవానికి సారం లేదా అమృతమని కూడా అర్థం. శాస్త్రం అంటే సైన్స్. రసశాస్త్రం అంటే పాదరసం, బంగారం, వెండి, ఇనుము, రాగి లాంటి లోహాలను, వజ్రం, ముత్యం, పగడం లాంటి రత్నాలను, గంధకం, అభ్రకం లాంటి ఖనిజాలను ఒక స్పెషలైజ్డ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా వాటిలోని విషపూరిత గుణాలను తొలగించి ఔషధ గుణాలను పెంచి శరీరం సులభంగా అబ్జార్బ్ చేసుకునే రూపంలోకి మార్చే ఒక గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఈ పదార్థాలను రకరకాల మూలికా రసాలలో నానబెట్టడం, వాటిని వేడి చేయడం, చల్లార్చడం లాంటివి ఒక నిర్దిష్టమైన పద్ధతిలో స్పెసిఫిక్ ఉష్ణోగ్రతల వద్ద చేస్తారు. ఈ ప్రక్రియలనే శోధన, మారణ అంటారు. ఈ ప్రక్రియలు పూర్తయిన తరువాత ఈ హార్డ్ మెటల్స్ కూడా భస్మం అనే అతి చిన్నవైన మైక్రోస్కోపిక్ పౌడర్ గా మారతాయి. ఈ భస్మాలు నానో పార్టికల్స్ రూపంలో ఉంటాయని కొన్ని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. దీనివల్ల ఈ ఔషధాలు శరీరంలోని కణాల దగ్గరికి సులభంగా వెళ్లి తమ ప్రభావాన్ని చూపిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఆయుర్వేదం ప్రకారం ఈ రస ఔషధాలు చాలా తక్కువ మోతాదులో చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని జీవక్రియను బెటర్ చేసి ధాతువులకు బలాన్ని ఇచ్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని, ప్రాణశక్తిని అందిస్తాయని నమ్ముతారు. రసశాస్త్రం యొక్క ఉద్దేశం ఏమిటి? రసశాస్త్రానికి ఉన్న ప్రాథమిక ఉద్దేశం శరీరానికి చికిత్స చేయడం మాత్రమే కాదు, దానికి మించి శరీరాన్ని పునరుత్తేజపరచడం అంటే పునరుజ్జీవింపజేయడం, అలాగే దానిని స్ట్రాంగ్ గా వ్యాధులు రాకుండా సిద్ధం చేయడం. దీనినే కాయకల్ప అంటారు. అంటే శరీరాన్ని కల్పకాలం పాటు ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు శరీరం చాలా వీక్ అవుతుంది, జీర్ణశక్తి మందగిస్తుంది, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, ధాతువులు క్షీణిస్తాయి. ఇలాంటి సమయంలో రస ఔషధాలు ఒక సహాయకారిగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇవి శరీరంలోని అగ్నిని అంటే జీర్ణశక్తిని యాక్టివేట్ చేసి పోషకాలు అబ్జర్బ్ అయ్యే శక్తిని మెరుగుపరుస్తాయి. శరీరంలోని 3 దోషాలను అంటే వాత, పిత్త, కఫాలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఇవి ఓజస్సును పెంచుతాయని ఆయుర్వేదంలో బలంగా నమ్ముతారు. ఓజస్సు అంటే మన జీవసారం, మన ఇమ్యూనిటీకి మూలం. ఓజస్సు బలంగా ఉన్నప్పుడు శరీరం ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కోగల శక్తిని కలిగి ఉంటుంది. రస ఔషధాలు శరీరంలోని సూక్ష్మ మార్గాలను డీటాక్స్ చేసి ఎనర్జీ ఫ్లోని బెటర్ చేస్తాయని కూడా ఆయుర్వేద నిపుణులు భావిస్తారు. దీనివల్ల శరీరం తనను తాను బాగు చేసుకునే సహజ ప్రక్రియ స్పీడప్ అవుతుంది. ఆధునిక చికిత్సలు తీసుకుంటున్నప్పుడు వాటి దుష్ప్రభావాల నుండి శరీరాన్ని కాపాడడానికి, శరీరం ఆ చికిత్సలను తట్టుకునేలా చేయడానికి ఈ విధానం ఒక సపోర్ట్ సిస్టమ్ గా పనిచేయగలదు. రసశాస్త్రంలో ముఖ్యమైన కొన్ని రసౌషధాలు ఏవి? రసశాస్త్రంలో అనేక రకాల భస్మాలు, ఔషధాలు ఉన్నాయి.
వాటిలో కొన్నింటి గురించి కేవలం పరిచయం కోసం తెలుసుకుందాం. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎవరూ స్వీయ వైద్యం చేసుకోకూడదు. స్వర్ణ భస్మం అంటే ఇందులో బంగారాన్ని అత్యంత క్లిష్టమైన ప్రక్రియ ద్వారా భస్మంగా మారుస్తారు. ఇది ఒక ఉత్తమమైన రసాయనంగా, అంటే శరీరాన్ని పునరుజ్జీవింపజేసేదిగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరానికి బలాన్ని, ఉత్తేజాన్ని ఇవ్వడానికి సహాయపడుతుందని నమ్ముతారు. తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నప్పుడు శరీరం కోల్పోయిన జీవశక్తిని తిరిగి అందించడంలో ఇది సహాయపడగలదు. హీరక భస్మం అంటే ఇందులో వజ్రాన్ని కూడా ప్రత్యేక పద్ధతులలో భస్మం చేస్తారు. ఇది శరీరంలోని కణజాలాలను బలోపేతం చేయడానికి, కణాల పెరుగుదలను నియంత్రించడానికి సహాయపడగలదని ఆయుర్వేద గ్రంథాలలో ఉంది. దీనిని కూడా ఒక శక్తివంతమైన రసాయనంగా పరిగణిస్తారు. అలాగే అభ్రక భస్మం అంటే ఇందులో అభ్రకాన్ని శుద్ధి చేసి తయారు చేసే ఈ భస్మం జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని చెబుతారు. శరీరంలోని సప్త ధాతువులకు పోషణను అందించడంలో ఇది సహాయపడుతుంది. ఇక తామ్ర భస్మం అంటే రాగి భస్మం. కాలేయం, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఇలా ప్రతి లోహానికి, ఖనిజానికి ఒక ప్రత్యేకమైన గుణం, ప్రభావం ఉంటాయి. వాటిని వ్యక్తి యొక్క శరీర తత్వం, వ్యాధి స్థితిని బట్టి అనుభవజ్ఞులైన వైద్యులు మాత్రమే నిర్ణయిస్తారు. రసౌషధాలను వ్యక్తిగతంగా ఉపయోగించవచ్చా లేదా నిపుణుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలా? రసశాస్త్రం గురించి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం భద్రత, ఇంకా నిపుణుల పర్యవేక్షణ. లోహాలు, ఖనిజాలు అనగానే చాలా మంది భయపడతారు. వాటి వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయని అపోహపడతారు. ఈ భయం సరైనదే. ఎప్పుడంటే ఆ ఔషధాలను సరైన పద్ధతిలో శుద్ధి చెయ్యనప్పుడు లేదా అర్హత లేని వారి నుండి తీసుకున్నప్పుడు. నిజమైన ఆయుర్వేద రసశాస్త్రంలో శోధన, మారణ ప్రక్రియల ముఖ్య ఉద్దేశ్యమే ఆ పదార్థాలలోని విష గుణాలను పూర్తిగా తొలగించడం. శాస్త్రోక్తంగా సరైన పద్ధతిలో తయారు చేయబడిన రస ఔషధాలు సురక్షితమైనవని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అందుకే ఈ ఔషధాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన నమ్మకమైన ఫార్మసీల నుండి మాత్రమే తీసుకోవాలి. అంతకన్నా ముఖ్యంగా రసశాస్త్రంలో అనుభవం ఉన్న, అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణ లేకుండా ఈ ఔషధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇది స్వీయ వైద్యం చేసుకునే ప్రక్రియ అస్సలు కాదు. వైద్యులు అష్టవిధ పరీక్షలు చేసే క్రమంలో మీ నాడిని, శరీర తత్వాన్ని, ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన తరువాతే ఏ భస్మం ఎంత మోతాదులో, ఎంత కాలం వాడాలో నిర్ణయిస్తారు. ఆధునిక వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారు తమ ఆంకాలజిస్టుకు కూడా ఈ విషయం తెలిపి ఇద్దరు వైద్యుల సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. ఇది అత్యంత ముఖ్యమైన జాగ్రత్త. రసశాస్త్రం గురించి ఆధునిక వైద్య విజ్ఞానం ఏం చెప్తుంది? అలాగే దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రాచీన రసశాస్త్రంపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ఈ భస్మాలపై ఆసక్తి చూపుతున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ భస్మాలను విశ్లేషించినప్పుడు అవి నానో పార్టికల్స్ రూపంలో ఉన్నాయని నిర్ధారణయింది. ఈ నానో పార్టికల్స్ వాటి ప్రత్యేకమైన పరిమాణం, ఆకారం వల్ల సాధారణ మూలికల కంటే భిన్నంగా శరీరంలోకి సులభంగా ప్రవేశించి కణస్థాయిలో పనిచేయగలవని భావిస్తున్నారు. కొన్ని భస్మాలపై జరిగిన ప్రయోగశాల అధ్యయనాలలో వాటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యునోమాడ్యులేటరీ అంటే రోగ నిరోధక శక్తిని నియంత్రించే గుణాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. రసశాస్త్రం అనేది ఒక సహాయక చికిత్సా విధానంగా, అంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లో ఒక భాగంగా భవిష్యత్తులో ఇంకా చాలా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇది ఆధునిక చికిత్సలకు ప్రత్యామ్నాయం కాదు, కానీ ఆధునిక చికిత్సలతో పాటు శరీరానికి బలాన్నివ్వడానికి, చికిత్స యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి, రోగి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన సహాయకారిగా ఉపయోగపడగలదు. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా అనుసంధానం చేయడంలోనే అసలైన ఆరోగ్యం దాగి ఉంది.
రసశాస్త్రం అనేది మన పూర్వీకులు మనకు అందించిన ఒక అమూల్యమైన విజ్ఞాన సంపద. ఇది కేవలం ఒక వైద్య విధానం కాదు, అది ఒక లోతైన తత్వశాస్త్రమని కూడా చెప్పవచ్చు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు శరీరం, మనసు రెండూ బలహీనపడతాయి. అలాంటి సమయంలో శరీరానికి లోపలి నుండి బలాన్నిచ్చే, ప్రాణశక్తిని పెంపొందించే ఒక సపోర్ట్ సిస్టమ్ గా రసశాస్త్రాన్ని చూడవచ్చు. అయితే దీనిని ఎప్పుడూ అర్హత కలిగిన వైద్యుల పర్యవేక్షణలోనే ఒక సంపూర్ణ ఆరోగ్య ప్రణాళికలో భాగంగా స్వీకరించాలి. ఈ బాధ్యతతోనే పునర్జన్ ఆయుర్వేద రసాయన ఆయుర్వేద థెరపీని తీసుకొచ్చి ఎందరో జీవితాలలో వెలుగును నింపే కార్యక్రమాన్ని చేపడుతుంది.